ఇంతకాలం హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన సమంత ఇప్పుడు నిర్మాతగా మారి 'శుభం' అనే చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. కొత్త వాళ్లతో నిర్మించిన ఈ సినిమా మే 9న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌ని ఇప్పటి నుండే ప్రారంభించింది సమంత. టీజర్‌తోనే ఆడియన్స్‌ని ప్రత్యేకంగా ఆకర్షించిన ఈ చిత్రం నేడు ట్రైలర్ ద్వారా ఆడియన్స్‌లో మరింత అంచనాలను రేకెత్తించింది. కొసమెరుపు ఏంటంటే ఈ చిత్రంలో సమంత కూడా ఒక కీలక పాత్రలో నటించిందని ట్రైలర్ చివర్లో తెలుస్తుంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ థియేట్రికల్ ట్రైలర్ ఎలా ఉందో ఒక్కసారి విశ్లేషిద్దాం. ఈ చిత్రం ద్వారా ప్రవీణ్ అనే దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ఈ మధ్య కాలంలో సినిమాలను మన ఆడియన్స్ కొత్తదనం లేకపోతే థియేటర్స్కి వచ్చి అసలు చూడటం లేదు. కొత్తదనం ఉంటే ఊరు పేరు తెలియని నటీనటుల సినిమాలను కూడా ఆదరిస్తున్నారు మన ఆడియన్స్. అందుకు ఎన్నో ఉదాహరణలు కూడా ఉన్నాయి. శుభం కూడా అలా నిలవబోతోందని ట్రైలర్ ద్వారా ఆడియన్స్కి అర్థమయ్యేలా చేశాడు డైరెక్టర్ ప్రవీణ్. కథ ఏంటంటే, కొత్తగా పెళ్ళైన జంట సంతోషంగా శోభనం చేసుకోవటానికి గదిలోకి వెళతారు. కాసేపు కబుర్లు చెప్పుకుంటారు. ఒక్క సమయం అయ్యేసరికి హీరోయిన్ నేరుగా టీవీ ముందుకెళ్ళి కూర్చుంటుంది. అప్పుడే సీరియల్ మొదలవుతుంది. శోభనం రోజు అసలు కార్యం వదిలేసి టీవీ సీరియల్ చూస్తున్న తన భార్యపై భర్త చిరాకు పడితే దెయ్యం పట్టిందానిలాగా ప్రవర్తిస్తుంది. టీవీ ఆఫ్ చేయాలని చూస్తే భర్త పీక పట్టుకొని విసిరి అవతలకు వేస్తుంది. మిగిలిన సమయాల్లో బాగానే ఉంటుంది, కానీ ఎప్పుడైతే టీవీ సీరియల్ వస్తుందో అప్పుడే దెయ్యంలాగా మారిపోతుంది. దీనికి నివారణ కోసం ఒక మాత దగ్గరకు వెళతారు. ఆ మాత మరెవరో కాదు, సమంతే. ఆ తర్వాత ఏమైంది అనేది తెలుసుకోవాలంటే మే 9 వరకు ఆగాల్సిందే. హారర్ జానర్లో ఈ సినిమా వచ్చింది, కానీ ఇప్పటి వరకు ఇలాంటి సినిమా మాత్రం రాలేదు. ట్రైలర్లో చూపించిన విధంగా సినిమా కూడా ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో గ్రిప్పింగ్గా ఉంటే ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని చెప్పొచ్చు. ఈ మధ్యకాలంలో నటీనటులు నిర్మాతలుగా మారి భారీ హిట్స్ని అందుకుంటున్నారు. సమంత కూడా ఆ లిస్టులోకి చేరుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. చూడాలి ఈ చిత్రం ఎంత మేరకు సక్సెస్ అవుతుంది అనేది.